పేరు కూసంపూడి అచ్యుతవాణి అండి. మాది తుమ్మూరు గ్రామము. మేము సత్తుపల్లిలో నివాసం ఉంటున్నాము. నివాసం ఉన్నప్పుడు 18 సంవత్సరాల క్రితం మా పక్క ఊర్లో కాసికాని సుబ్బారావు గారని గురువుగారు నేర్పుతున్నారని తెలిసి రోజు అక్కడికెళ్ళి కోలాటం నేర్చుకునేదాన్నండి. అలా నేర్చుకొని వచ్చిన తర్వాత నాదయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు గూడా నాకు ఫోను జేసి, "నువ్వు నేర్చుకున్నావు గదా! మాకు గూడా అలా చేపియి, అలా చేపియి" అని అందరూ ఫోన్లు జేసేవాళ్ళు. అట్లా వాళ్ళ దగ్గరికి గూడా ఎళ్లి అన్ని గ్రూపులు చేపిచ్చానండి. ఫస్ట్ తిరుపతి పంపించేవాళ్ళమండి. అక్కడ దేవస్థానం తరపు నుంచి తర్వాత ఉడిపి, కర్ణాటక, ఋషికేశు, నైమిషారణ్యం ప్రోగ్రామ్‌లకు కూడా తీసుకుపోయేదాన్నండి. అలా అవుతుండగా అందరూ అన్ని వాళ్ళకి తెలిసి అని అడిగేవాళ్ళు. ఎవరు అడిగితే వాళ్ళ దగ్గరికెళ్ళి కోలాటం నేర్పి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపిచ్చి పంపించేదాన్నండి. కోలాటం నేను 18 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పటి నుంచి గూడా నాకేం కోరికంటే ప్రతి వాళ్ళు నాలాగా నేర్చుకోవాలి, తిరుపతి దేవస్థానానికి పోవాలి, అక్కడ దేవుడి ముందు ఎయ్యాలనే అనిపిచ్చి నేను అన్నీ అందరూ అడుగుతుంటే వాళ్ళకి కాదనకుండా నేర్పిచ్చి తీసుకెళ్ళానండి. నేనెలా చేశానో వాళ్ళంతా కూడా అలాగే చేపిచ్చాను. చిన్నప్పుడు మా అమ్మగారు గూడా నన్ను ఎక్కువ చదివించలేదండి. ఈ విద్య నేర్చుకోవడాన ప్రతి ఊర్లో గూడా మేడం, మేడం అంటూ ఏదేదో గౌరవంగా ఎంచి అందరూ ఎక్కడ కలిసినా గూడా మేడం, మేడం అని ఎమ్మట పడుతుంటే నాకే ఎంతో ఫీలింగ్‌గా ఉండేదండి. నా దగ్గర ఇంత గొప్పతనం ఏముంది? నా ప్రతి వాళ్ళు గూడా నన్ను ఇలాగ ఆదరిస్తున్నారని నాకెప్పుడు మనసులో పీకుతా ఉండేదండి. ఒక విద్య నేర్చుకొని నేర్పబట్టేనా అట్లా ఆనాడు మా అమ్మ గూడా నన్ను చదివించితే ఎంత బాగుండేదని అదొక బాధ ఉండేదండి బాగా నాకు. ఆ తర్వాత ఇంకా ఏ గ్రూపు నేర్పినా గూడండి ఎక్కడ ఇంత తేడా రాలేదు సార్ మేడం. మేడం, మేడం అనుకుంటా ప్రాణం తీసుకున్నట్టు ప్రతి వాళ్ళు గూడా ప్రతి ఊరు ఎన్ని ఊళ్ళెళ్ళినా నేను ఇంతవరకు ఎక్కడ 100 మంది, 200 మందిని తీసుకెళ్ళినా గూడా ఇంత మిస్టేక్ రాలేదండి ఎప్పుడు. అందరూ గూడా వెళ్ళేటప్పుడు చేతులు పట్టుకుంటూ వచ్చేటప్పుడు కాళ్ళనేవాళ్ళు. అట్లా కాదు మేడం నేను మీలో ఒకదాన్ని. కాపోతే నేను నేర్చుకున్నాను గాబట్టి మీకు నేర్పుతున్నాను. అంతేగాని మీరు ఇలాగా మేడం అని అనేదాన్ని ఫస్ట్‌లో గూడా. లేదు మేడం మీ మీ ఎట్లా చెప్పేవాళ్ళు నాకయన్నీ ఏం తెలిసేవి కావు. ఇగ నాకు నేనింత గొప్ప అని నాకు నేనే ఫీల్ అయ్యేదాన్ని. ప్రతి వాళ్ళు గూడా ఇప్పటికి గూడా అట్లా ఆదరిస్తున్నారండి. ఇంకా నేర్చుకునే వాళ్ళుంటే గూడా నేర్పుతాను. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు గూడా నా విద్యను నేను 10 మందికి చెప్తానండి. అట్లా నేను చేసేది దాస సాహిత్య ప్రాజెక్ట్‌లో సేవండి. ఇందులో నాకు అక్కడేమి ఒక ఉద్యోగం లేదు, ఏం లేదండి. ఓన్లీ సేవ. ఈ సేవా భావంగానే ప్రతి వాళ్ళని గూడా నేను అందులో ఒక్కొక్కళ్ళు రాని వాళ్ళున్నా గూడా పట్టి పట్టి నేర్పించి ఫీల్ అవ్వద్దు మేడం అని చెప్పి అలా తీసుకొచ్చేదాన్నండి. ఉన్నవాళ్ళు గొప్పగా చూసినా లేని వాళ్ళని గూడా ఆదరించేదాన్నండి. ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని గూడా ఒకే సమానంగా ఏ బ్యాచీలైనా ఒక్కొక్కళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంచెం ఆర్థికంగా గాని, వేసే విధానంలో గాని తేడా ఉంటే వాళ్ళని పక్కన పెడుతున్నారండి. అలాంటి వాళ్ళ దగ్గరికి నేనెళ్తాను ముందు. గొప్పగా ఉన్న వాళ్ళ పక్కన పెట్టేసి అలాంటి వాళ్ళని కలిపేదాన్నండి. అట్లా ప్రతి బ్యాచి ఎన్ని ఊళ్ళు తిరిగానో నాకప్పుడు ఏమనిపించేది గాదండి. మా వారుండడం గూడా వద్దని అనేవారు గాదు. రోజు 6 కిలోమీటర్లు తీసుకెళ్ళి మా వారు నేర్పించి తీసుకొచ్చేవాళ్ళండి. అట్లా తర్వాత 2011లో మా వారు బోయారు. ఇక అప్పటి నుంచి నేను అబ్బాయిని పట్టించుకోవట్లా, అమ్మాయిని పట్టించుకోవట్లా. నేను ఈ జనంతోనే తిరుగుతున్నానండి. అలా ఈ సేవ ఇంతవరకు చేశాను. ఇంకెవరైనా నేర్చుకునే వాళ్ళుంటే గూడా నన్ను కాంటాక్ట్ చేయండి. నేనొచ్చి ఎక్కడైనా సరే నేర్పుతాను. హరే శ్రీనివాస. నా పేరు రమాదేవి అద్దంకి అండి. నేను గుంటూరు వాస్తవ్యురాలిని. సో, ఈ కోలాటంలోకి రావడానికి దానికి నాకు అచ్యుతవాణి గారికి చాలా విడదీయరాని సంబంధం ఉంది. మేడం గారి అది శ్రీనివాసుల అనుగ్రహం కానివ్వండి, మేడం గారి మాకు మేడం గారు పరిచయం అవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. సో, 2013 నుంచి నేను మేడం గారితో కలిసి తిరుపతిలో బ్రహ్మోత్సవాల్లో చేయడం జరిగింది. మేము తిరుపతి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం అచ్యుతవాణి గారి ద్వారా మేము పొందడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం 9 సంవత్సరాల పాటు ఆగకుండా బ్రహ్మోత్సవాల్లో మేడం గారి సహాయ సహకారాలతో, ఆ శ్రీనివాసుడి అనుగ్రహంతో 60-70 మంది పిల్లలతో 9 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు అనేది లేకుండా పిల్లలతో మనం ఇచ్చేయడం జరిగిందండి.
అండి. హరే శ్రీనివాస. నా పేరు గుర్రం మాధవి. మా సార్ గుర్రం శ్రీనివాసరావు టీచరు. అయితే మేము మమతా రోడ్‌లోని అల్లీపురం క్రాస్ రోడ్ దగ్గర ఉంటాము. శ్రీ దుర్గా మల్లికార్జున టెంపులు గుడి ప్రతిష్టప్పుడు కోలాటం ఏద్దామని అనుకున్నాము. అప్పుడు మా మేడం గారు అచ్యుతవాణి మేడం గారిని కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు మేడం గారు వచ్చి మాకు ఫస్టు గుడి ప్రతిష్ట శంకుస్థాపన అప్పుడు కొంచెం నేర్పారు. తర్వాత గుడి ప్రతిష్ట అప్పటికల్లా మొత్తం నేర్పేశారు. 2, 3 నెలల్లోనే మొత్తం అచ్యుతవాణి మేడం గారు మొత్తం నేర్పించేశారు. ఓర్పు, సహనంతో గ్రూపులో కొన్ని వచ్చినా కూడా అవన్నీ ఇది చేయకుండా అందరినీ మంచిగా చూసుకొని మంచిగా ఇది చేశారు. మేడం గారు మాకు దొరకటం చాలా అదృష్టం. ఇంత కూడా కోపం కూడా తెచ్చుకోరు. మాకు ఉన్నా కూడా అందరికీ సర్ది చెప్పేవాళ్ళు మేడం గారు. మేడం గారి ద్వారాగా మేము తిరుపతి వెళ్ళటం అంటే అది మేము చేసుకున్న మేడం గారి ద్వారాగా అదృష్టం. ఎప్పుడైనా తిరుపతిలో మాకు ఎలాంటి ఇది ఉండదు. కానీ మాడవీధుల్లోకి వెళ్ళి అలా స్వామివారి ముందు కోలాటం వేయడం చాలా అదృష్టం. అది మేడం గారి వల్లే జరిగింది. ఇప్పుడు మేము ఎవరన్నా వెళ్ళాలన్నా అలా వెళ్ళలేము. కానీ దర్శనం కూడా తొందరగా కోలాటం తరపున అది అచ్యుతవాణి మేడం గారి తరపున దర్శనం కూడా తొందరగా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 3 రోజులు పెట్టే దర్శనం కూడా ఇలా వెళ్ళి అలా వచ్చేసారా మీరు తిరుపతి అని అంటారు. అది అచ్యుత్ మేడం గారి వల్లే అది మాకు సాధ్యమైంది. వేరే ఎవరు కాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా అలా అంటారు. మాకు అసలు అదృష్టం దొరకదు, కానీ మీకు చాలా అదృష్టవంతులు మీరు అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఈ కోలాటం నేర్చుకోవడం మేడం గారి ద్వారా వల్ల మాకు మేడం గారు కల్పించిన అదృష్టం. మేడం గారికి ఎంత జన్మల రుణానుబంధం ఉంటుంది. మేడం గారికి పాదాభివందనం చేసి నమస్కారం చేసుకుంటున్నాం. హరే శ్రీనివాస. నా పేరు ఉమాదేవి అండి. మేము ఖమ్మం రాపర్తి నగర్ నందు ఉంటాము. కోలాటం మా అచ్యుతవాణి మేడం గారి దగ్గర కోలాటం నేర్చుకుంటున్నాము. మా కోలాట గ్రూప్ పేరు లక్ష్మీ వెంకటేశ్వర కోలాట భజన మండలి. మేము కోలాటం 2018 నుంచి మేడం గారి దగ్గర నేర్చుకుంటున్నాము. మేడం సత్తుపల్లి నుంచి రావడం, మా క్లాస్ ఉన్నప్పుడైనా చాలా ఓపిక్గా టైంకి రావడము, అందరినీ గ్యాదర్ చేయడము, చాలా ఓపిక్గా నేర్పించడము. ఇప్పటి వరకు మాకు 18 కోపులు నేర్పించారండి. మధ్యలో ఏదన్నా మాకు ప్రాక్టీస్ తప్పినా కూడా మధ్యలో వచ్చి మళ్ళీ అందరినీ గ్యాదర్ చేయడము, నేర్పించడము అంతా చాలా ఓపిక్గా చేస్తారు. ఇప్పుడు మేడం దగ్గర కోలాటం నేర్చుకోవడం వల్ల రథసప్తమికైనా బ్రహ్మోత్సవాలకి వాటన్నిటికి కూడా మేము తిరుపతి, భద్రాచలం అలా వెళ్ళి కేవలం తన వల్లనే అక్కడ దాకా వెళ్ళి ఆ మాడ వీధులలో మేము కోలాటం వేస్తున్నాము అంటే మా మేడం గారి సహకారం వల్లనే చేయగలుగుతున్నాము. ఈ సహాయక సహకారాలు మాకు మేడం గారి నుంచి ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మా గ్రూప్ మెంబర్స్ కూడా ఈ 6 ఇయర్స్ నుంచి చాలా చక్కగా కలిసి ఉండడం, మేడంని రిసీవ్ చేసుకునే విధానమైన ఏదైనా చక్కగా ఉంటాము చాలా. నేను కవిత, ఖమ్మం. మాది కోలాటం స్టార్ట్ చేసి దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మధ్యలో లాక్డౌన్ వల్ల ఆపేసాము. తర్వాత అందులో మా మేడంని మేము ఒక్కసారి కాంటాక్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పగానే ఇట్లా రథసప్తమి ఉంది, వెంటనే మనం ప్రాక్టీస్ చేద్దాము, వెళ్ళాలి అని చెప్పి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నాం అండి మేమందరం కూడా. ఈ మేడం గారి గురించి చెప్పాలంటే ఇంకా తను 70+ ఉంటారు ఏజ్. బట్ అయినా కానీ చాలా ఓపిక అండి. ప్రతి మనిషితో మాట్లాడి ప్రతి మనిషికి చాలా ఓపికగా చెప్పడం నిజంగా అది మేడం గారికే సాధ్యమేమో అనొచ్చు అనమాట. సో మేడం గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము.